వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ వార్డు మెంబర్ రమేష్ కు గాయాలయ్యాయి. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ గుండాలు మరోసారి రెచ్చిపోయారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, ఈ ఘర్షణలో బీఆర్ఎస్ వార్డు మెంబర్ రమేష్ కు గాయాలైనట్టుగా తెలుస్తుంది. అసలు ఈ ఘర్షణ కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? చెప్పండి. ఎస్ కుమార్, వరంగల్ జిల్లా నర్సపేట నియోజకవర్గానికి సంబంధించి చెన్నారావుపేట మండల కేంద్రంలో చెన్నారావుపేట సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఇప్పుడు గందరగోళంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఘర్షణ పూరిత వాతావరణానికి అక్కడ తెరదీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఒక ఘర్షణ పూరితమైనటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ బలపరిచినటువంటి వార్డు మెంబర్ గా ఉన్న మూడు రమేష్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒక వార్డు మెంబర్ గా గెలిచినటువంటి మూడు రమేష్ అక్కడికి వచ్చినటువంటి పరిస్థితిలో మాట పెరిగినటువంటి సందర్భంలో ఈ దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైనటువంటి మూడు రమేష్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఈ దాడి ఘటన ఉందో ఇదంతా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర చేరినటువంటి పరిస్థితి. ఘర్షణ జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీల కార్యకర్తలను కూడా పోలీసులు చెదరగొట్టారు. పూర్తి స్థాయిలో అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి సందర్భంలో పార్టీలకు సంబంధించినటువంటి పాటలు ప్లే చేయడంలో వచ్చినటువంటి ఘర్షణగా తెలుస్తుంది. కావాలనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు శోభన్ ఎవరైతే వార్డు మెంబర్ గా గెలిచినటువంటి రమేష్ మీద దాడికి పాల్పడ్డట్టుగా ఇప్పటికైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అయితే నమోదవుతున్న సందర్భం చూస్తా ఉన్నాము. వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం 2 ఏళ్ల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. రేపు పొద్దుటి నుంచి గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంలో ముందుకు పోవాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఈ విధంగా దాడుల కల్చర్ అనేది సరైనది కాదని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం రోజు ఉంటే ఏ విధంగా ఉంటాయి గ్రామాలు? గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలి, గ్రామ అభివృద్ధి కోసం పని చేయాలి. కానీ ఈ విధంగా ఘర్షణలకు శ్రీకారం చుట్టడం ఏమాత్రం మంచిది కాదు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ దాడిలో అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు శోభన్ ఈ దాడికి పాల్పడ్డట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి రైట్. థ్యాంక్ యూ రవికాంత్.